రండి. అరే ఇలా తప్పి సామాన్లు కూడా ఉన్నాయి చూడు, వెనకాల సామాన్లు కూడా వంటగది ఇది. ఇదిగో సామాన్లు ఇవన్నీ తగలడిపోయింది, ఇది కూడా చూపిస్తారు. ఆ గ్యాస్ బండ్లు ఇదిగో ఇవన్నీ మొత్తం తగలడిపోయింది మొత్తం. అదిగో గ్యాస్ బండ్లు, ఈ డబ్బాలు, ఈ సిటికీలు, రోడ్లు మొత్తం కలిపేది బాబా. అవి కూడా తీసుకో, అవి మొత్తం అయ్యేమవుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో బందరం మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కటికల సుబ్బారావు మరి రోజువారీ కూలీ చేసుకుంటూ టాటర్ను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అనుకోకుండా ప్రమాదవశాత్తు ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం ఇల్లంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. చాలా బాధాకర విషయం ఇది. మరి ఇంట్లో చూస్తే ప్రతి సామాన్లు కూడా మొత్తం తగలబడిపోయినాయి. కట్టు బట్టలతో నిలబడ్డారు పాపం వాళ్ళు. మరి అలాంటిది వాళ్ళకి మేము రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో కానీ మా కమిటీ సభ్యులు అందరం, మహిళా కమిటీ కానీ మొత్తం కమిటీ సభ్యులు అందరం కూడా కలిసి వచ్చి వాళ్ళ సంగతి నాకు గత 2 రోజుల క్రితమే ఇలా అని తెలిసి నేను ఉటావుటిన వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వీళ్ళకి వాళ్ళ ఇంటి నిర్మాణం నిమిత్తం నా వంతు బాధ్యతగా ఒక 10,116 రూపాయలు మాత్రం ఆర్థిక సాయం అందిస్తున్నాము. మరి వాళ్ళకిచ్చేది చిన్నదే అయినా ఉడతా భక్తిగా నా చేతనైంది రంగా గారి ఆశయాలు పేద ప్రజలకు ఏ విధంగా అండగా ఉండమన్నారో అదే బాసట్లో మేము నడుస్తూ మరి రంగా గారి ఆశయాల కోసమే మేము ఈ పేద ప్రజలకు అండగా ఉండటం కోసం స్వచ్ఛందంగా మేము వాళ్ళకి ఇంటి నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎవరి కష్టాల్లో ఉన్నా రాధారంగ మిత్రమని ఆదుకుంటాము. ఒకటేనండి, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎన్నో కోటీశ్వరులు ఉన్నారు, మనలో అపర కుబేరులు ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా దయచేసి మానవతా హృదయంతో స్పందించండి. ఇట్లాంటి వాళ్ళని ఆదుకోండి. మీకు మీ పిల్లలకి ఎంతో పుణ్యకార్యం జరుగుద్ది. మరి ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే మీకు ఎంతో గౌరవ మర్యాదలు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అలాంటిది నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. నేను రాధారంగ మిత్రమ తరఫున ఎక్కడిప్పటికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ తెలుసు. 2 రాష్ట్రాల ప్రజల అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి అందరికీ తెలుసు. కాబట్టి మీరు దయచేసి నేను రాధారంగ మిత్రం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళని మీరు ఆదుకుని వాళ్ళకి చేదోడు వాదోడుగా మీ చేతనైన సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను రాధారంగ మిత్రం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు కటికల సుబ్బారావు గారు ఇంటికి వాళ్ళ ఇంటికి అగ్ని ప్రమాదం జరగడం చాలా చింతించదగ్గ విషయం అండి. కాకపోతే ఏంటంటే అది ఆ ఇల్లుతోనే పోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కాలేదు. దానికి నిజంగా వాళ్ళ ఎందు ఉన్నాడు. ఇవాళ ఆర్థిక నష్టం జరిగింది. అది పూడ్చుకోవడం పెద్ద సమస్య కాదు. 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మళ్ళీ నిలబడతారు. ఈ విషయం తెలుసుకొని మన బుల్లెట్ ధర్మాల గారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి నిజమే జరిగింది. ఆ కటికల సుబ్బారావు గారు కూడా రంగా గారి అభిమానని తెలిసింది. దాని గురించి మా అందరినీ పిలిచి ఆయన రంగా గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తా ఏంటి ఇవాళ 10,116 ఆయన సొంత డబ్బు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు. ఇలాంటి ప్రమాదం ఎక్కడ జరిగినా కూడా ముందు నేను ఉన్నానని ఆయన వస్తాడు. నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ సొసైటీలో చాలా మంది ఇంకా సర్వీస్ చేయాలని కోరుకుంటూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఈరోజు బందర్ మండలం పోతేపల్లి గ్రామంలో కటికల సుబ్బారావు గారని ఇల్లు గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది. కాకపోతే ఇంట్లో ఎవరికి ప్రమాదవశాత్తు ఏది జరగల. అది మన రాధారంగ మిత్రమండలి తరఫున బుల్లెట్ ధర్మారావు గారు సొంత ఖర్చుతో ఇవాళ 10,116 వీళ్ళకి ఆదుకోవడం జరిగింది. తన వంతు సాయంగా ఇవాళ ఆదుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. 2 రోజుల క్రితం మచిలీపట్నం అర్బన్ ఏరియాలో గల పోతేపల్లి గ్రామంలో కటికల సుబ్బారావు గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయినది. అప్పుడు మేము బుల్లెట్ ధర్మారావు గారు రాధారంగ మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షులు మేము మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఉన్నాము.
ఆయన తాలూకా ఎవరో ఫోన్ చేసి బుల్లెట్ ధర్మారావు గారికి విషయం చెప్పగానే హుటాహుటిని అక్కడి నుంచి వచ్చి పరామర్శించడం జరిగింది. తదుపరి ఈ రోజు వారిని ఆదుకొనుటకై బుల్లెట్ ధర్మారావు గారు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ఆయన స్వహస్తాలతో ఆయన స్వచ్ఛందంగా 10,116 రూపాయలను వారికి ఇవ్వడం జరిగినది. కావున స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో ఇలాంటి వారిని ఆదుకోవడం చాలా ఉత్తమం. బుల్లెట్ ధర్మారావు గారు ఇక్కడే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏది జరిగినా సరే ఆయన వెళ్లి ప్రతి ఒక్కరిని పరామర్శించి ఎంతో కొంత ఆయన సహాయం చేయడం జరుగుతుంది. కావున సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఇటికల సుబ్బారావు గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆగుతయ్యింది. దీని కారణంగా మేము రాధారంగ మిత్ర మండలి వాళ్ళు అందరం కూడా మా వంతు సాయం చేయాలని, రంగా ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇట్లాంటి వాళ్ళు రంగా గారి ఆశయాల్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని, రంగా గారి ఆశయాలు బుల్లెట్ ధర్మారావు గారు పాటించుకుని దాన్ని సేవా సమితిగా మేము ఒక ఇదిగా పెట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రమాదం అంటూ అంతా జరిగితే ఎవరూ న్యాయం చేయలేము. ఒక్కడికి జరిగినప్పుడు అందరం చేతులు కలపాలి. చేతులు కలిపినప్పుడు ఆ ఒక్క కుటుంబం కూడా ఎంతో మనతో పాల్గొని సుసంతోషాలతో ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాధా గారు ఇలాంటి పనులు చేయడంలో మంచి దిట్ట. ఆయన వెనకమాల మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు. మొన్న కూడా ఈ ఊరు వెళ్లి అక్కడ ఒక అతను డొనేట్ చేస్తే, అవయవాలు డొనేట్ చేస్తే అతనికి కూడా వెళ్లి డబ్బులు ఇచ్చి వచ్చారు. ప్రమాదాలు ఎక్కడ జరిగినా రంగా గారు ముందుంటారు, బుల్లెట్ ధర్మారావు గారు ముందుంటారు. ఆయనకి చెవుని ఎదిపడినా ఆయన వెనక్కి తగ్గరు. మీలో ఎవరైనా సరే ప్రమాదాలు జరిగినప్పుడు, ఇది జరిగినప్పుడు రంగా గారికి ఒక మాట చెప్పినా మేమందరం ముందుండి, ధర్మా గారికి ఒక మాట చెప్పి మేమందరం ముందుండి ఇలాంటి కార్యక్రమాలని ఇచ్చేస్తామని కోరుకుంటున్నాము. ఈ బిడ్డల అదృష్టం, ఆ తల్లిదండ్రుల అదృష్టం వల్ల వీళ్ళు బయటపడ్డారు. ఇలాంటి వాళ్ళకి మీ అందరూ కూడా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం అందరం చెయ్యి కలిపితే ఇది ఎంతో ముందుకెళ్లద్ది. రంగా గారి ఆశయాలు కూడా నిలబడతాయని నేను కోరుకుంటూ ఇది ఇచ్చినందుకు నేను ఇచ్చేస్తున్నాను. నమస్కారం అండి. ముఖ్యంగా ముందుగా రాధారంగ మిత్ర మండలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే కటికల సుబ్బారావు అని మన పోతేపల్లి మన యువకుడు, అతనికి జరిగిన అన్యాయానికి వెంటనే ఈయన స్పందించి తెలుసుకుని రావడం చాలా సంతోషం వేసింది. ఆయన కూడా నేను ఉన్నాను సహాయం చేయడానికి, నేనేం తీసుకోనని చెప్పి ఆయన కూడా 10,116 రాధారంగ మిత్రుల మందుల తరఫున ఇచ్చినారు. అలాగే ఇంకేదైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటే కనుక వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలను అందించాలని చెప్పి కుటుంబానికి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం. కటికిలి సుబ్బారావు అని కానీ పోతేపల్లి గ్రామం, పెద్ద పోతేపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయిపోయి వాళ్ళ మొత్తం ఇల్లు గాని, బీరువాలు గాని, దర్వాజాలు గాని మొత్తం కాలిపోయి బూడిదైపోయినండి. కానీ వాళ్ళ అదృష్టండి వాళ్ళందరూ ఆ దేవుడు అనేది ఉన్నాడు. దేవుడు అని ఉన్నాడు కాబట్టి ఆ పిల్లలకు గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గాని ఏమి జరగకుండా వాళ్ళ వరకు వాళ్ళ చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటంటే ఇంత ఆగ్గా కాలిపోయినా సరే వాళ్ళ వరకు చాలా అదృష్టం. అంటే ఒకటే మాట, ఈ బుల్లెట్ ధర్మా గారు ఉన్నారు, 2 రాష్ట్రాల నాయకుడు. ఆయనకు తెలిసింది ఇట్లా కార్యక్రమం చేయాలి పోతే పిల్లని మన మిత్రమండలం ఎన్నో చేయాలి. మనం పదండి వెళ్దాది అంటే అందరూ వచ్చారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ మిత్రమండలం మొత్తం కలిపి. అయితే ఒకటే మాట, ధర్మా గారికి మళ్ళీ సహాయం చేసేవాళ్ళు ముందు రావాలని, బుల్లెట్ ధర్మ అంటారు, ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బులు ఎవరు తోసిన సహాయం చేస్తే గాని ఆ బిల్డింగ్ గాని వీళ్ళకి గాని న్యాయం, ఉప్పు పప్పు మొత్తం ఏదైనా గాని వస్తువులన్నీ తీసుకొచ్చేస్తే వాళ్ళకి ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చాలా తీసుకున్నాం. ఈ రోజున కృష్ణా జిల్లా బందర్ నియోజకవర్గంలో బందర్ మండలం పోతేపల్లి గ్రామంలో ఉన్నటువంటి కటికల సుబ్బారావు గారు రోజువారు మరి కూలి పని చేసుకునే బతికేటువంటి వ్యక్తి అయినా పిల్లలందరూ కూడా 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడు, చదువుకుంటున్నారు. వాళ్ళు అనుకోకుండా వంటింట్లో జరిగినటువంటి గ్యాస్ లీక్ ప్రమాదం వల్ల ఇల్లు అంటుకుపోయి మొత్తం నిరాధారంగా రోడ్డు మీద నిలబడ్డారు. బట్టలు కానీ, ఆహార వస్తువులు కానీ మొత్తం అన్ని కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి. అది పిల్లలకు కూడా బట్టలు లేనటువంటి పరిస్థితి.
ఈ పరిస్థితిలో విషయం తెలిసి మరి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు మరి బుల్లెట్ ధర్మారావు గారు విషయం తెలిసి వెంటనే స్పందించి ముందుగా వచ్చి ఆయన చూసి పరిస్థితి ఏదో కూడా ఒక అంచనా వేసి ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు నిర్మాణం కోసం అని చెప్పి ఉదారంగా ఎంతో మందికి సాయం చేస్తుంటారు. ఉదారంగా ఆయన ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 10,116 ఇవాళ మన కుటుంబానికి సుబ్బారావు గారి కుటుంబానికి ఇవ్వడం చాలా హర్షదాయకం. స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇలా ఇబ్బంది పడేటువంటి జరిగినటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు కూడా స్పందించి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్. ఈరోజు మన కృష్ణా జిల్లా పోతేపల్లి మండలంలో మన సుబ్బారావు ఇల్లు ఏదో భగవంతుడు ఏదో స్వామి చెప్పినట్టుగా పాపం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఎవరికి ఏం జరలేదు. ఏంటంటే నేను పుణ్యం ఒక విధంగా చెప్పాలండి. ఏంటి ఎవరికి ఏం జరలా ఈ ఆస్తి నష్టపోయింది, ఆస్తి మళ్ళీ సంపాదించుకుందాం. మనం ఒక అవసరం పోతే మనం సంపాదిస్తాం. ఏంటి ఈ రోజు ఏంటంటే మనకి బుల్లెట్ ధర్మారావు రంగారావు 2 రాష్ట్రాల అధ్యక్షుడు. ఈయనకి 2 రోజుల క్రితం అంతా కూడా విజయవాడ మన పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరో ఈయన ఫోన్ చేసి చెప్పారండి. మేమంతా కూడా పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాం చిన్న పని మీద. ఎవరైనా జరిగిందని చెప్తే సరే మేము వస్తున్నామండి పొలం అని చెప్తాను మీ జోన్స్ రావడం ఇవాళ ఈయన ప్రోగ్రాం పెడతాం. ఆయన ఉదార స్వభావం, ఈయన 10 మందికి సాయం చేస్తాడు. అలాగే వీళ్ళకి కూడా సాయం చేశాడు. ఏదైనా ఉన్నా మన వాళ్ళు ఎవరన్నా 10 మంది కూడా ఈయన సహాయం చేయాలని చెప్పని మేము కూడా అందరూ కూడా త్వరలో సాయం చేస్తూ ఉంటాం. పిల్లల చదువులకు కానీ ఏమన్నా సాయం చేస్తూ ఉంటాం. మిగతా అందరూ కూడా వీళ్ళ కుటుంబానికి ఒక ఇల్లు గృహప్రవేశం మళ్లీ చేసుకునేటట్టుగా అందరూ కూడా ఎవరెవరు ఉన్నా మంచి మనసు ముందుకు రావాలని చెప్తూ తలంచుకుంటున్నాం. పోతేపల్లి పంచాయతీలో ఈ రోజున రాధారంగ మిత్రమండలి తరఫున బుల్లెట్ ధర్మారావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు బృందం మొత్తం అందరూ మహిళలు పెద్దలు అందరూ వచ్చి ఈ రోజున కటికిల్ సుబ్బారావు గారు అనే పోతేపల్లిలో గ్రామస్తులు ఆయనకి గ్యాస్ లీక్ అయిన ప్రమాదంతో ఇల్లు కాలిపోవటం జరిగింది. ఇల్లు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. చిన్నపిల్లలు 3 పిల్లలు ఉన్నారు. ఆయనకి ఒక 10 లక్షల పైన ఆయనకి నష్టం వాటిల్లింది. ఈ రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు గారు పెద్ద మనసుతో ఆయన బృందం అందరూ వచ్చి 10,116 సాయం చేశారు. ఆయన కుటుంబాన్ని ఆదుకున్నారు. మళ్ళీ కొత్తగా గృహం నిర్మించుకోవాలి కాబట్టి ఇంత ఆదుకున్నారు. ఇలాగే ప్రతి స్వచ్ఛంద సంస్థల వారు ఎవరైనా కానీ మనసున్న వారు వారికి సహాయం చేయవలసిందిగా సర్పంచ్గా నేను పోతేపల్లి సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను. తరఫున బుల్లెట్ ధర్మారావు గారి తరఫున మాట్లాడుతున్నానండి. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఎవరికి జరగకూడదు. వాళ్ళు ఇల్లు కాలిపోయినందుకు పేరేంటండి సుబ్బారావు గారి ఇల్లు కాలిపోయినందుకు చాలా చింతిస్తున్నాము. ధర్మారావు గారు మా అందరినీ సభ్యులుగా తీసుకుని వచ్చి ఆయన సొంత డబ్బు పెట్టుకుని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలండి. ఇలాంటి వ్యక్తులు ముందుకొచ్చి చేస్తున్నందుకు ఇతర వ్యక్తులు కూడా వచ్చి ముందుకి వాళ్ళ వంతు సాయం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.